హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ కంపెనీ అనమాట. స్మార్ట్ వాచ్ అది మనకు ఆన్ ఆఫ్ బటన్ పనిచేయట్లేదు. చూడండి, ఆన్ ఆఫ్ ప్రెస్ చేసినా మీకు పని స్క్రీన్ అయితే ఆన్ కావట్లేదు. చూసారా? ఎన్నిసార్లు ఆన్ ఆఫ్ బటన్ నొక్కినా స్క్రీన్ అనేది మనకు ఆన్ కావట్లేదు. మామూలుగా అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది, పూర్తిగా వర్కింగ్లోనే ఉంది. కాకపోతే ఆన్ ఆఫ్ స్విచ్ వరకు ప్రాబ్లం ఉంది దానికి. ఇప్పుడు ఆ సొల్యూషను ఆ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ చేద్దాము. చూడండి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. ఫస్ట్ అయితే స్ట్రాప్స్ తీసేయండి. తీసేసిన తర్వాత ఇంకోసారి మీకు చూపిస్తాను చూడండి. ఆన్ చేసినా ఆన్ కావట్లేదు. ఫస్ట్ అయితే మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టి మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో. కస్టమర్ ఏం చెప్పారంటే అది ఛార్జింగ్ కూడా పెట్టలేదు అన్నారు. అందుకని చెప్పి మనం ఒకసారి దానికి ఛార్జింగ్ కూడా పెట్టి చూపిస్తాను. అది ఏ కండిషన్‌లో ఉంది అనేది మీకు చూపిస్తాను చూడండి. ఛార్జింగ్ పాయింట్స్ అనమాట అయి. ఆ 2 ఛార్జింగ్ కనెక్ట్ చేశాను. చూసారా? 12% అయితే ఛార్జింగ్ కూడా ఉంది. చూడండి, మీటర్‌లో మీకు చూపిస్తాను చూడండి. లైటింగ్ వల్ల కొంచెం కనిపియట్లేదు మీకు. చూడండి, 0.2 యాంప్స్ తీసుకుంటుంది. చూసారా? అదే అనమాట, అది కేబుల్‌ది. ఛార్జ్ కూడా ఎక్కుతుంది. డిస్‌ప్లేలో కూడా చూపిస్తుంది చూడండి. బటన్ ప్రెస్ చేసినా మనకు స్క్రీన్ అయితే ఆన్ అవ్వట్లేదు. మామూలుగా అయితే మనం ప్రెస్ చేసినప్పుడు, పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు స్క్రీన్ ఆన్ అవ్వాలా. చూడండి, ఎంత ట్రై చేసినా, ఎంత హార్డ్‌గా ట్రై చేసినా స్క్రీన్ అయితే ఆన్ కావట్లేదు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేద్దాము. ఫస్ట్ అయితే మనం స్మార్ట్ వాచ్ డిస్‌ప్లే ఏదైతే ఉంటుందో దానికి మనం ఫస్ట్ కొంచెం లిక్విడ్ వేసుకొని, గమ్ గ్లూ లిక్విడ్ ఉంటుంది. అది కొంచెం డిస్‌ప్లే మీద పైన వేసుకొని డిస్‌ప్లే ఎడ్జెస్ ఏదైతే ఉంటాయో రౌండ్‌గా ఆ డిస్‌ప్లే ఎడ్జ్‌లు ఎళ్ళేటట్టు, అంటే మరీ ఎక్కువ ఎయబాకండి. ఎక్కువ ఎస్తే ఏంటంటే డిస్‌ప్లే లోపలికెళ్ళిపోద్ది. మనకు అప్పుడు డిస్‌ప్లే డ్యామేజ్ అయిపోతుంది. అందుకని చెప్పి లైట్‌గా యేసుకొని, ఆ డిస్‌ప్లే ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో అయి రౌండ్‌గా చిన్నంగా కట్ చేసుకుంటూ, మనకు డిస్‌ప్లేకి గమ్ గ్లూ అనేది వస్తుంది. ఆ గ్లూ కట్ అయ్యేటట్టు చిన్నంగా రౌండ్‌గా కట్ చేసుకుంటూ తీయండి. అప్పుడు మీకు డిస్‌ప్లే అనేది వస్తుంది. కొంచెం హార్డ్‌గా గనక తీస్తే స్మార్ట్ వాచ్ స్క్రీన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోవడం జరుగుతుంది. చూడండి, నాకైతే ఓపెన్ అయింది. చూసారా? లిక్విడ్ కొంచెం యేసుకొని రౌండ్‌గా చిన్నంగా, ఈ డిస్‌ప్లే గూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. కర్వ్ టైప్‌లో ఉంది. ఆహ్, డిస్‌ప్లే గూడా. అది ఫాస్ట్ ట్రాక్ కంపెనీ వాళ్ళు ఆ మోడల్‌కి అలా ఇచ్చినట్టున్నారు. ఎడ్జ్ కొంచెం రౌండ్ మోడల్ ఇచ్చారు. కర్వ్ మోడలు. చూడండి, ఓవరాల్‌గా అయితే డిస్‌ప్లే అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అది పవర్ బటన్ మీద మనకు ఏది ఫంగస్ లాంటిది వాటర్ ఏది పోకుండా కొంచెం పైన ప్యాకింగ్ లాగా ఇస్తారనమాట. అదొచ్చేసి ఆన్ ఆఫ్ స్ట్రిప్ అనమాట. పవర్ బటన్ ఏదైతే కీ ఉంటుందో ఆ కీ అనమాట, అది ఆన్ ఆఫ్ స్ట్రిప్. ఇప్పుడు మనం అది బయటికి తీసి అసలు ప్రాబ్లం ఏందో మనం చూద్దాము. చూడండి, బయటికి తీస్తున్నాను. బాగా స్టిచ్ అయిపోయి ఉంది, అది రావట్లేదు. ఇప్పుడు మనం దానికి కొంచెం ఏదైనా షార్ప్‌గా ఉన్న ఏదైనా వస్తువుతో కొంచెం చిన్నంగా తీయండి బయటికి. దేనికంటే కొంచెం గట్టిగా తీస్తే ఆ స్ట్రిప్ ఆన్ ఆఫ్ స్ట్రిప్ ఉంది కదా! అది మనకు కట్ అయిపోవడం జరుగుతుంది. అంటే చాలా డెలికేట్‌గా ఉంటాయి అయి. పలసంగా, సన్నగా ఉంటాయి. అందుకని చెప్పి కొంచెం నిదానంగా తీయండి. చూడండి, ఆ స్ట్రిప్ కూడా చాలా సన్నగా ఉందో చూసారా? సన్నగా ఉంది. చాలా డెలికేట్‌గా ఉంది. అందుకని చెప్పి హార్డ్‌గా తీయకుండా స్మూత్‌గా, నిదానంగా తీయండి. ఈ విధంగా ఉంటుంది ఫాస్ట్ ట్రాక్‌కి. లోపల ఆన్ ఆఫ్ స్ట్రిప్ అనమాట. అంటే ఈ మోడల్‌కి ఈ విధంగా ఉంటుంది. కొన్ని మోడల్స్‌కి ఏందంటే డిఫరెంట్ టైప్స్‌లో ఇస్తారనమాట. వేరే మోడల్ అంటే అన్నిటికి ఒకే టైప్‌లో ఇయకుండా ఒక్కొక్క మోడల్‌కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఇస్తారనమాట. ఇప్పుడు మనం దానికి పైన స్టిక్కర్ ఏదో ఉన్నట్టుంది.
అంటే ఆన్ ఆఫ్ స్విచ్కి మనకు కొంచెం ప్రెస్ అయ్యేదానికి స్టిక్కర్ ఏదైనా ఇచ్చుంటారు. చూడండి, తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి. దేనికంటే అది తీసేటప్పుడు మనకు బ్లేడ్ గనక అక్కడ టచ్ అయితే స్టిప్ కట్ అయిపోవడం జరుగుతుంది. చూడండి, నిదానంగా తీయండి. ఓవరాల్‌గా అయితే మనకు ఓపెన్ అయిపోయింది స్ట్రిప్ అయితే. చూసారా? ఓపెన్ అయిపోయింది. మీరు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి. చూడండి, అక్కడ కొంచెం ఫంగస్ లాగా ఉంది బటన్ గూడా. అంటే మనం జనరల్‌గా హ్యాండ్‌కి ఏసుకునేటప్పుడు స్వెట్ అయితే ఏదైతే ఉంటుందో అది కొంచెం పోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ వర్షంలో మనం చేతికేసుకున్నప్పుడు కొంచెం వర్షం నీళ్లు పడడం గానీ, అలా సంథింగ్ ఏదో లాగా జరుగుతుంది. దానివల్ల అలా మనకు ప్రాబ్లమ్ వస్తుంది. చూడండి, ఇప్పుడు డైరెక్ట్‌గా నేను ఆన్ చేస్తాను. చూసారా? వర్క్ అవుతుంది చూసారా? ఆ ఫంగస్ వల్ల మనకు ఆ ప్రాబ్లమ్ అయితే వచ్చింది. డైరెక్ట్‌గా మనం షార్ట్ చేసినప్పుడు ఏందిరంటే ప్లస్ మైనస్ కనెక్ట్ చేసినప్పుడు ఏందిరంటే మనకు బటన్ అయితే వర్క్ చేస్తుంది. స్టిక్ కూడా ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు మనం ఆ ఫంగస్ ఏదైతే ఉందో దానికి కొంచెం ఇయర్ బడ్స్ ఉంది కదా! ఆ బడ్‌కి మనం కొంచెం లిక్విడ్ ఏసుకొని, క్లీనర్ లిక్విడ్ అనేది ఉంటది. ఆ లిక్విడ్ ఏసుకొని ఆ బటన్‌కి క్లీన్ చేసుకొని, ఆ పైన వైట్ కలర్‌లో స్టిక్కర్ ఉంది చూసారా? స్విచ్ టైప్‌లో, దానికి గూడా ఒకసారి బయటికి తీసి, ఇప్పుడు దానికి గూడా ఫంగస్ ఉంటుంది. అది కొంచెం షార్ప్‌గా ఉండే వస్తువుతో కొంచెం స్టోన్ జేసుకోండి. అంటే రఫ్ చేసుకోండి ఫంగస్ పోయేలాగా. రఫ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాక బడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ క్లీనర్ అని ఉంటుంది. ఆ లిక్విడ్ ఏసుకొని దానికి గూడా కొంచెం క్లీన్ జేసుకోండి. క్లీన్ జేసుకొని మనకు క్లీన్ అయింది అంటే ఆ బటన్ క్లీన్ అయిపోయింది అనిపిస్తే చూడండి, క్లీన్ అయిపోయినట్టు అనిపిస్తే మీకు మళ్ళీ సేమ్ మీరు ఎక్కడి నుంచి అయితే తీసారో అక్కడి నుంచి మనం సేమ్ అదే ప్లేస్‌లో ఆహ్, సేమ్ అదే ప్లేస్‌లో అది ఫిట్ చేసేయాలన్నమాట. ఇంకోసారి మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఎలా అయితే తీసానో అలాగే దాని ప్లేస్‌లో అది ఫిట్ చేసేస్తున్నానన్నమాట. ఫిట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్రెండ్స్. దేనికంటే అది డిస్‌ప్లే నేను దానికే ఉంచి వర్క్ చేస్తున్నాను. మీరు ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే ఆ డిస్‌ప్లే స్టిప్ వస్తది. మీకు అర్థమవుతుంది మీకే. ఆ స్టిప్ తీసేసి మీరు చేసుకోండి. క్లీన్ చేసుకోండి. లేదు మీకు కంఫర్ట్‌గా అలాగే చేసుకోగలుగుతారు అంటే నేను ఎలాగైతే చేస్తున్నానో మీరు గూడా అలాగే అదే విధంగా జేసుకోండి. లేదు మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఆ డిస్‌ప్లే వరకు సెపరేట్ రిమూవ్ చేసేయండి. విడదీసేయండి. డిస్‌ప్లేని బయటికి తీసేసి మీకు ఏ విధంగా కంఫర్ట్‌గా ఉంటుందో అదే విధంగా వర్క్ చేయండి. చూడండి, ఒకసారి ప్రెస్ చేసి చూస్తున్నాను బటన్‌ని. చూడండి, ప్రాపర్‌గా వర్క్ చేస్తుంది. చూసారా? ఆన్ చేస్తుంటే ఆన్ అవుతుంది. ఇందాకైతే నేను డైరెక్ట్‌గా షార్ట్ చేశాను. అయినా మనకు డైరెక్ట్‌గా షార్ట్ చేస్తేనే పని చేసింది. బటన్‌తో పని చేయలేదు, స్విచ్‌తో. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టి చెక్ చేయంగానే పనిచేసింది. దేనికంటే అక్కడ ఫంగస్ ఉంది కాబట్టి అది వర్క్ చేయలేదు. నేను ఫస్ట్ ఏ ప్లేస్‌లో నుంచి అయితే తీసానో అదే ప్లేస్‌లో మళ్ళీ ఫిట్టింగ్ చేస్తున్నాను చూడండి. చూసారా? అదే ప్లేస్‌లో జాగ్రత్తగా ఫిట్ చేయండి. మళ్ళీ అటు ఇటు ఫిట్ అయితే మనకు బటన్ యాక్షన్ ఏదైతే ఉంటుందో అది వర్క్ చేయదు. చూసారా? ఫిట్టింగ్ సరిగ్గా కాలేదు కాబట్టి నేను ప్రెస్ చేసినా నాకు ఆన్ కాలేదు స్క్రీను. కరెక్ట్‌గా ఫిట్ చేయాలి. ఫిట్ చేసిన తర్వాతే అది యాక్షన్ ఉంటుంది. యాక్షన్ ఉన్న తర్వాత మనకు ఆహ్, ఆన్ ఆఫ్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో అది వర్క్ చేస్తుంది. చూడండి, ఫిట్ చేశాను. ఫిట్ చేస్తే కరెక్ట్‌గా ఫిట్ చేసిన తర్వాత ఆన్ ఆఫ్ స్విచ్ ఏదైతే ఉందో అది పనిచేస్తుంది. చూడండి, దాని మీద స్టిక్కర్ వస్తది గదా! ఆ స్టిక్కర్ గూడా వేసేయండి అదే విధంగా ఫస్ట్ ఎక్కడైతే తీశారో అక్కడి నుంచే ఏసేయండి.
చూడండి. ఫైనల్‌గా అయితే దీనికి పవర్ బటన్ ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.